రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ కాకుండా చూడండి. మీకు ఎంతో లాట్ ఆఫ్ నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోను ఎవ్వరూ మిస్ కాకుండా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అదేంటి అంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త దానిమ్మ రైతులు నాకు ఫోన్ చేసి, సార్ ఈ క్లైమాటికల్ కండిషన్స్ అనేవి చాలా డల్గా ఉన్నాయి, ఎప్పుడు క్లౌడీగా ఉంటుంది, దాంతోపాటు వర్షం అనేది విపరీతంగా వస్తుంది, వీటన్నిటిని బట్టి మేము ఎన్నిసార్లు కూడా స్ప్రే చేసిన, అంటే మార్కెట్లో దొరికే ఎన్నో క్వాలిటీ మెడిసిన్స్ను మేము ఇస్తున్నాం, అది యాంథ్రాక్నోస్ కానీ, బ్లైట్ కానీ, సర్కోస్పోరా కానీ, ఆల్టర్నేరియా కానీ, ఇలాంటి ప్రతి వ్యాధికి కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మాకు ఎలాంటి రిజల్ట్ రావడం లేదు సార్. దయచేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కడానికి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది దానిమ్మ రైతులు, కొత్త దానిమ్మ రైతులు ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మరి టాపిక్ లోకి వెళ్తే, మరి ఎందుకు దానిమ్మలో బ్లైట్ అనేది, యాంథ్రాక్నోస్ అనేది, సర్కోస్పోరా అనేది, క్వాలిటోట్రైకమ్ అనేది ఎందుకు కంట్రోల్ కావడం లేదు, ప్రాబ్లం ఏంటి అని చూస్తే మనం ఒక్కసారి మూలాలు తీసుకెళ్దాం. మూలాన్ని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా మన గురించే మనం మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఏదైనా జ్వరమో, దగ్గో, ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు, ప్రాబ్లం ఏంటి అని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ రాస్తాడు. ఒక వారానికి సంబంధించిన ట్రీట్మెంట్ రాసిన తర్వాత వాడుకోమని చెప్తాడు. ఆ వారానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడి వచ్చిన తర్వాత కూడా మనకేంటి రిజల్ట్ రాలేదని చెప్పేసి మళ్ళీ అతని మీద సనుక్కుంటూ బాధపడుకుంటూ వెళ్తాం. ఏం సార్, వారం నుంచి మేము మీరు ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వాడుతున్నాము, అయినప్పటికీ రిజల్ట్ అనేది మాకు కనబడలేదంటే ఆయన ఏం చేస్తారంటే సింపుల్గా ఒక యాంటీబయాటిక్ రాసిస్తాడు. యాంటీబయాటిక్ అనేది చాలా మంచి మందు. ఎంత మంచి మందో అంత చెడు ప్రభావాన్ని కూడా చూపించే మందు. ఈ యాంటీబయాటిక్ చాలా మంది వాడరు. యాంటీబయాటిక్ గురించి తెలిసిన వాళ్ళు పొరపాటున కూడా దాన్ని వాడరు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, ఏమైతే కానిలే అన్నట్టు లైట్ తీసుకొని యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడుతుంటారు. ప్రాపర్గా దాన్ని యూజ్ చేయకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల కొంతకాలానికి వాళ్ళ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఏ వ్యాధి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ కాదు. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఆ వ్యక్తికి ఆ జబ్బు అనేది పొరపాటున కూడా పోదు. ఏదైనా వ్యాధి వస్తే తొందరగా కూడా ఆ వ్యక్తి బలహీనపడతాడు. కారణం ఏంటంటే, ఒక్కసారి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది లాస్ అయితే అంత ఇమ్యూనిటీ పవర్ తీసుకోవడానికి, లేదా అంత ఇమ్యూనిటీ పవర్ని మనం గెయిన్ కావడానికి చాలా టైం పడుతుంది. అయితే మనిషిలో ఏ విధంగా అయితే ఈ థియరీ అప్లై అవుతుందో, మొక్కలో కూడా ఇదే థియరీ, ఇదే సిస్టమ్ 100% అప్లై అవుతుంది. ఇప్పుడు దానిమ్మ రైతులు ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, గమనిస్తున్నాను. బ్యాక్టీరియా వచ్చిందనో, ఇంకా రకరకాల వ్యాధులు దానిమ్మకు వచ్చాయనో ఏం చేస్తారంటే ఇమీడియట్గా వెళ్తారు, వెళ్ళి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడతారు. దాంతోపాటు కాపర్ బేస్ ప్రోడక్ట్ బీభత్సంగా వాడుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. కాపర్ బేస్ ప్రోడక్ట్స్ మీరు ఎంత వాడితే, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి ప్రోడక్ట్లు మీరు ఎంత వాడితే, యాంటీబయాటిక్స్ మీరు ఎన్ని వాడితే, మీరు ఎంత వాడే కొద్దీ మొక్కలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ రోజు రోజుకి తగ్గిపోయి, నువ్వు ఎన్ని లక్షల రూపాయల మందులు కొట్టినా కూడా దానిమ్మలో మీకు పొరపాటున కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే మనం ఏదైనా వ్యాధి వస్తే మామూలు టాబ్లెట్తో పాటు యాంటీబయాటిక్ వాడితే రిజల్ట్ వస్తుందేమో, కానీ 100% అది మన ఇమ్యూనిటీ పవర్ మీద ఏ విధంగా అయితే ప్రభావం చూపించి భవిష్యత్తులో మన లైఫ్ స్పాన్ని తగ్గిస్తుందో, అలాగే మొక్కల్లో కూడా యాంటీబయాటిక్స్తో పాటు కాపర్ సల్ఫేట్ ప్రోడక్ట్లు ఎక్కువగా వాడగలిగితే అలాంటి సైడ్ ఎఫెక్టే మొక్కకు వస్తుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి
కాపర్ బేస్ ప్రోడక్ట్ తగ్గించండి. కాపర్ వాడుకుంటే దానిమ్మ పండదా అంటే 100కి 100% పండుతుంది. నేను ఇంతవరకు ఏ ఒక్క దానిమ్మ రైతు కూడా కాపర్ ప్రోడక్ట్ ని వాడించను. స్థాయి దాటితే ఏదైనా యాంటీబయాటిక్ 1 or 2 స్ప్రేకి ఇస్తాను, కానీ పొరపాటున కూడా నా ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్ కానీ లేదా కాపర్ బేస్ ప్రోడక్ట్ కానీ వాడకూడదు. నేను రాసివను కూడా. సందర్భాన్ని బట్టి 1-2 స్ప్రేలు చేయడంలో తప్పు లేదు, కానీ అవగాహన లేక కొంతమంది ఇచ్చే ఉచిత సలహాల వల్ల ఆ రైతు ఈ రైతు చెప్పాడని కొంతమంది రైతుల సమూహం మాట్లాడుకున్న డిస్కషన్ లో భాగంగా చాలా మంది రైతులు దాన్ని వాల్యూ తెలియకుండా ఓకేనా ఈ యొక్క యాంటీబయాటిక్స్ ని కాపర్ బేస్ ప్రోడక్ట్ ని బీభత్సంగా వాడి మొక్కకున్న రెసిస్టెన్స్ పవర్ ని పూర్తిగా వాళ్ళ చేతులారా వాళ్ళే వాళ్ళ మొక్క లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని ఫలితం ఏంటి అంటే ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా మొక్కలో వ్యాధి అనేది కంట్రోల్ కాక చివరికి చెట్లు బికేసుకుంటున్నారు. ఈ స్థాయికి వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ కాపర్ ప్రోడక్ట్ యొక్క విలువ తెలియక, యాంటీబయాటిక్స్ యొక్క విలువ తెలియక, హైడ్రోజన్ ఫ్రాక్చర్ లాంటి మెడిసిన్స్ యొక్క విలువ తెలియకుండా నచ్చినట్టు మెచ్చినట్టు వాడి వాళ్ళ మొక్కలని పూర్తిగా వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకుని చెట్లు బీకేసుకుంటున్నారు. కాబట్టి విషయాన్ని గమనించి ప్రతి రైతు కూడా ప్రాపర్గా ఒక కన్సల్టెన్సీ తీసుకోండి, ప్రాపర్గా ఒక గైడెన్స్ తీసుకొని పద్ధతిగా మెడిసిన్ని వాడి మొక్కలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుకొని ప్రతి రైతు కూడా దానిలో 100కి 100% సక్సెస్ కావాలి అని నేను కోరుకుంటూ ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు గమనించి ప్రతి రైతు కూడా ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీ తోటల్లో మీరు ఉపయోగించుకొని వాడుకొని సక్సెస్ఫుల్గా పంట పండించుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.